హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం లాస్ట్ టు లీవ్ ద పూల్ ఛాలెంజ్. బ్యాక్ సైడ్ లో మీరు ఏదైతే స్విమ్మింగ్ పూల్ ని చూస్తుర్రో ఈ స్విమ్మింగ్ పూల్ లో మేమైతే లాస్ట్ టు లీవ్ ద ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. ఈ ఛాలెంజ్ లో టోటల్ గా 5 అయితే పార్టిసిపేట్ కాబోతున్నారు. విజ్ గాడు, కూరమ్యాన్, రామ్ గాడు, ఫ్లాష్ మ్యాన్ అండ్ లాస్ట్ లో జాంబీ ఆడు. సో చూద్దాం ఈ ఛాలెంజ్ లో ఎవరు గెలుస్తారు ఏం కదా అని చెప్పేసి. సో ఈ ఛాలెంజ్ లో ట్విస్ట్ ఏంది అంటే ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళు వచ్చేసి 10,000 రూపీస్ ప్రైజ్ మనీ అయితే గెలుచుకుంటారు. సెకండ్ వచ్చిన వాళ్ళు సేఫ్, థర్డ్ వచ్చిన వాళ్ళు మిరపకాయలు తింటారు, ఫోర్త్ వచ్చిన వాళ్ళు కాకరకాయలు తింటారు, ఫిఫ్త్ వచ్చిన వాళ్ళు పెండనీళ్ళు అయితే పోసుకుంటారు. ఈ సీక్వెన్స్ చెప్పినా కానీ అది ఎవరైనా గెలవచ్చు, ఎట్లైనా కావచ్చు. సో చూద్దాం ఎవరు గెలుస్తారు ఏం కదా అని చెప్పేసి. ఈ ఛాలెంజ్ వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ అయితే వేయండి. అండ్ మొత్తం చలిలో నైట్ టైంలో ఈ ఛాలెంజ్ అయితే షూట్ చేస్తున్నాం. ఖచ్చితంగా వీడియో లైక్ అయితే వేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అందరు కలిసి అందుకే నూకేస్తున్నా. చలో అరే 3 లెక్క పెడతా. 3 లెక్క పెట్టేసరికి అందరు కూడా స్విమ్మింగ్ పూల్ లో ఉండాలి. ఓకేనా? టైమింగ్ ఏం లేదు. ఎన్ని రోజులు నడిచినా సరే ఈ ఛాలెంజ్ ఈ రోజు రేపు ఎల్లుండి ఎవరెల్లుండి ఎన్ని రోజులు నడిచినా సరే 3 రోజుల మందం ఈ ఫామ్ హౌస్ అయితే మేమైతే బుక్ చేసుకున్నాము. చూద్దాం ఎవరు గెలుస్తారు ఏం కదా అని చెప్పేసి. సో ఫస్టే ఈ ఛాలెంజ్ ని స్టార్ట్ అయ్యే ముందుకే వీళ్ళ 5గురిలో ఎవరు ఈ ఛాలెంజ్ ని గెలుస్తారో అనుకుంటారో ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. 3 లెక్క పెట్టే వరకు అందరు గెలుస్తున్నారు. 3, 2, 1 సరే. మీరిద్దరు ఛాలెంజ్ కానీ క్విట్ అవుతారు ముందే. అంగిప్పి అంగి వారేస్తాడు బయట. సో మీ ఛాలెంజ్ వచ్చేసి గాయ్స్ అఫీషియల్ గా స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు నుంచి రేపటి దాకా చూద్దాం ఎవరు గెలుస్తారు ఏం కదా. ఓకే ఎవరు గెలుస్తారు? ఛాలెంజ్ వచ్చేసి స్టార్ట్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ 10 minutes దాకా అయింది. మన వాళ్ళు కంటిన్యూస్ గా దాంట్లో ఆడుతూనే ఉన్నారు. అరే బయటకు వస్తారా? బయటకు వచ్చిరా అనుకో 1000 రూపాయలు ఇస్తా ఇప్పుడే. అయ్యయ్యా అంతే గిడికి మొత్తం ఆడుకోరు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే అసలు నేను చేయాల్సిన పని ఏంటి అంటే వీళ్ళ 5 విత్తల నుంచి ఒకరినొకరిని మెల్లె ఎలిమినేట్ అయితే చేయాలి. ఇస్తే ఇడ్స్ పెట్టినాం అనుకోండి వీళ్ళు 10 రోజులు అయినా ఉంటారు. దాంట్లో ఫుడ్ పెట్టినాక చినుకుంటారు ఉంటారు. కాకపోతే అట్లా అయితే ఛాలెంజ్ జరగనియా. సో మధ్య ఏవో కొన్ని గేమ్స్ ఆడిపించి వీళ్ళతో ఒక్కొక్కరిని మనమైతే ఎలిమినేట్ అయితే చేద్దాం. మనోళ్ళు లోపటి దగ్గర 1/2 hour అయితే అవుతుంది. సో చీకటి కూడా అయిపోయింది. వీళ్ళందరూ అప్పటి నుంచి మీరు చూస్తారు కావచ్చు బాల్లతోనైతే ఎక్కువ ఆడుతారు. ఇప్పుడు నా దగ్గర వాలీబాల్ ఉంది. ఈ బాల్ని వాళ్ళకి ఇస్తున్నా
కాకపోతే ఒక ట్విస్ట్ ఏంది చెప్పన్నారా, ఎవడైతే ఫస్ట్ బాల్ దొరకబట్టి పైన లాడతాం ట్యూబ్ ఇస్తా. అయితలేవా సరిగా నడు మీ నవ్వు ఎట్లా ఓకేనా. ఈ బాల్ ఎవడైతే ఫస్ట్ దొరకబడతాడో దొరకబట్టి పైన లాడతాడో మంచి ట్యూబ్ ఇస్తా. పైన కెటన్ తీసిరేస్తా, వాడు ఒక్కడో వెనక మీరు ముంగట కురుకొత్తా ఉన్నారు ఓకేనా. చలో పేరు ఉన్నది కాబట్టి వెనక మరి ఇస్తా. 3 2 1 బయటకు వచ్చింది ఎవరు దొరకలే మళ్ళీ ఎత్తున పొర్రి. దొరికినాయి ఫస్ట్ నువ్వు కూడా ఓకే కూర కూడా పార్టిసిపేట్ అవుతున్నట. 3 2 1 తీసుకోవట్లేరు ఊక బయట మారెత్తురు. అరే లాస్ట్ ఛాన్స్ ఈసారి ఎవరు రావట్లే అనుకో ఇక క్యూ కూడా ఇక. ఓకే 3 2 1 బాల్తో ఆడుకోవాలి క్యూ వేసుకో ఇక. జారేనే మనోళ్ళు వచ్చేసి గాయస్ దగ్గర గంటన్నర అవుతుంది. దీంట్లో ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ఎవడు కూడా బయటకు వెళ్ళట్లేడు. లాస్ట్ ఒక ఛాన్స్ అయితే ఇస్తా. అరే ఎవడన్నా ఒక్కడు బయటకు వెళ్తారా 1000 రూపాయలు. పెండనీళ్ళు ఉన్నాయా? వెళ్ళట్లేరు. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఒక ఛాలెంజ్ అయితే కండక్ట్ చేస్తున్నా. ఆ ఛాలెంజ్ లో లాస్ట్ ఎవడైతే వస్తాడో వాడు వచ్చేసి లాస్ట్ లీవ్ పూలకించని ఈ ఛాలెంజ్ లకి ఎలిమినేట్ అయినట్టు. లాస్ట్ ఫస్ట్ వెళ్ళినోళ్ళు ఫస్ట్ వెళ్తారు. నేను ఫస్ట్ ఎవడైతే బయటకు వస్తాడో ఈ ఛాలెంజ్ లా వాడు వచ్చేసి ఎలిమినేట్ అయిపోయినట్టు. ఓకేనా? ఛాలెంజ్ ఏంటిది అంటే అందరు లేదా మునిగాలే. ఎవడైతే లాస్ట్ తేలుతాడో వాడు విన్నరు, ఎవడైతే ఫస్ట్ తేలుతాడో వాడు మునిగిపోయినట్టు. లాస్ట్ దాకా ఎవడు ఉంటాడో వానికి సిమి అది వస్తుంది ట్యూబ్. ఓకే క్యాన్సల్. అది 3 2 1 3 2 1 3
జాంబీ ఇద్దరు బరాబర్ లేరు. అమరుడని అందుకనే పేరు పెట్టినాం. ఒకసారి ఫుటేజ్ చెక్ చేసుకుంటా. ఇద్దరు ఒక్కడేసారి బయటకు వెళ్ళారు. వాడినా వీడలేనా కొద్దిగా ఒక సెకండ్స్ తేడా ఉంది. చేసుకుంటా జాంబీ ఫుటేజెస్ వచ్చేసి గాయ్స్ చెక్ అయితే చేసిన. ఈ ఛాలెంజ్ లో ఎలిమినేట్ అయింది ఎవరు అంటే టీ శేఖర్ బసవపూర్ వచ్చేసి సేవ్ రాకేష్ గారు వచ్చేసి బయటకైతే వాడు ఫస్ట్ ఓడిపోయింది కాబట్టి వానికి పెండనేళ్ళు గట్టిగా గాడిపోతా వాడ మొత్తం వాళ్ళకు. సో ఈ ఛాలెంజ్ లో నుంచి ఫస్ట్ ఎలిమినేట్ అయింది రాకేష్ గారు. ఇప్పుడు వచ్చేసి మన దగ్గర 4 కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. సో చూద్దాం వీళ్ళ రూట్లలో ఎవరు ఛాన్స్ సేపు ఉంటారు, ఎవరు గెలుస్తారని చెప్పేసి ఇంకో గంట 2 గంటలు చూద్దాము. ఎవరు వెళ్ళలేదు అనుకో బయటకు ఇంకో ఛాలెంజ్ అయినా ఏం లేదు. ట్యూబ్ బాబాయ్ గానికి వాడు గెలిచి నాకైతే ఇప్పటికైతే ఏం అనిపించలేదు. జర్రంతా ఇట్లా సలిసలు పెట్టినట్టు అవుతుంది గంటే ఉంటే లాస్ట్ దాకా ఉండొచ్చు, లేకుంటే లాస్ట్ నుంచి సెకండ్ దాకా ఉండొచ్చు. చలి పెడుతుంది చూస్తా ఇంత టైం వరకు ఉంటాను లేదా తెలియదు. ఇక ఎంతసేపు ఉంటాను మ్యాక్సిమం అయితే నెక్స్ట్ కిట్టే నేనే కావచ్చు, నెక్స్ట్ బయటికి వెళ్ళేది నేనే కావచ్చు చెప్పలేదు. చలి పెడుతున్నాను కొంచెం. ఈ ఛాలెంజ్లో గెలిచేది నేనే. అట్లా ఎందుకంటున్నా అంటే ట్యూబ్ వేసుకుని మంచిగా ఎంజాయ్ చేస్తున్నా. చలివుతా ఎక్కువ పెడతలేదు. బాళ్ళతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం. ఇక ముందు ఏమైనా ఛాలెంజ్ పెట్టి ఏమైనా ఓడగొడితే ఇక అట్లా గెలవచ్చు. కానీ ఇక ఇట్లే ఉంటే గెలుతా. ఎవరిదాకా మంచిగా ఉంది కానీ ఇప్పుడు జర కొంచెం లైట్గా చలి పెడుతుంది కానీ నిండు ముందు కనుక చలి ఎక్కడిదిగా అయిపోయింది. దమ్ముడు ఏమీ కొత్తలేదు కాబట్టి విజ్జిగా ఓకే ట్యూబ్ కావాలి అంటూ ట్యూబ్ ఇచ్చేసిన దమ్ముతుందని అంటే ఏ ఛాలెంజ్ పెట్టినా ఏది పెట్టినా కానీ ఖచ్చితంగా గెలవాలి. ఆ ముగ్గురితోటి గట్టి పోటీ వాళ్ళ ఏడిపోయినా ఎదుగుదాడా. ఇగో మీరు అందరు కలిసి ఒకటి అనుకుంటే మీరు అందరూ ఒకటి అయితే నేను కాదు. ఇగో మీకు మజా అవ్వాలంటే మీరు గెలిచిన వాళ్ళు ఎవరైనా ఒకరు గెలుతారుగా మీ దాంట్లో వాళ్ళు గెలుస్తారు. నాకు 1000 రూపాయలు ఇస్తాడు మీకు మజా వస్తా. వీళ్ళు అప్పంచేలు ఆకలి అవుతుంది ఏదో ఒక ఫుడ్ ఐటమ్ కావాలని అంటారు. సో అందు గురించే వాళ్ళ కోసం ఈ
చిల్డ్ స్లైస్ అయితే తెచ్చిన గరం గరం చేయాలి ఏం తీసుకొచ్చినావు ముఖం మీద పడుతుంది అయిపోయింది కథం అయిపోయింది ఇష్టం లేదు మీకు ఫస్ట్ రౌండ్ అవుతారు వాళ్ళు గూటుకు ఎలిమినేట్ అయిన పెన్న నీళ్ళు పోద్దాం మన మీద కానీ ఇప్పుడు ఏమనుకోరు పెన్న నీళ్ళు ఇటంకా ఏదైనా పెన్న దొరుకుతుందో లేదో పెన్న దొరుకుతుంది బాటిల్ బాటిల్ తాగితే కథ చెయ్యి మీద పడుకునే చెయ్యి మొత్తం సల్లా అవుతుంది మన వాళ్ళు వచ్చేసి దగ్గర గంటన్నర అవుతుంది స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ చేయబట్టి. సో ఇప్పుడు వాళ్ళకు ఒక ఛాలెంజ్ ఇచ్చి ఇప్పుడు దీంట్లో ఉన్న నలుగురిలో నుంచి ఒకరిని అయితే ఎలిమినేట్ చేస్తా. సో చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారో ఏం కదా అని చెప్పేసి. ఇప్పుడు ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వాళ్ళకి వచ్చేసి ఒక పెద్ద గ్లాస్ నిండా కాకరకాయ జ్యూస్ అయితే ఉంటుంది. సో చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారో ఏం కదా. మొత్తం నా దగ్గర 15 గోటీలు అవుతున్నాయి. వాళ్ళందరూ కూడా ఆ ఎండ్కి పోతారు. పోయిన తర్వాత అక్కడికి ఫేస్ చేసి ఉంటారు. నేను దీంట్లో గోటీలు వేస్తా. సో ఎవరైతే ఎక్కువ కలెక్ట్ చేస్తారో వాళ్ళు వచ్చేసి సేఫ్, ఎవరైతే తక్కువ కలెక్ట్ చేస్తారో వాళ్ళు వచ్చేసి ఎలిమినేట్ అయితే అయినట్టు. దానికి 5 minutes టైం అయితే ఉంటుంది. పోరిగా కొన్ని అన్న వాళ్ళు బాలతో కూరగాయల దగ్గర పోయి కొన్ని అన్న వాళ్ళు బాలతో కొడుతున్నారు, మనం వీటితో కొడదాం. అన్ని బాయ్ అడిగి మర్రే ఈ వీటితో కొట్ట అన్న బాలతో కొడుతున్నావు కదా. అటు మరురా టైం మేర పెడుతున్నా, టైమర్ పెడుతున్నా. 3, 2, 1 స్టార్ట్. 5 minutes టైమర్. ఒరే ఇక్కడ కూరగాయలు అవుతుంటది. బాబాయ్ అన్ని బాబాయ్ నాకైతే కొట్టు దొరుకుతుంది. ఒకటే అడ్వాంటేజ్ ఇలా మొత్తం ఒకటే దొరికినాయి అమ్మతోడు. హాఫ్ టైం కంప్లీట్ అయిపోయింది, ఇంకా హాఫ్ టైం ఉంది. బోలోకి ఎన్ని దొరికినాయి? నాకు 3. గ్రేటే. ఒక పాట ఆడు చెప్తా నేను. గిరి పట్టింది. ఒక్కడి కూడా చైన్ ఉన్నాయట. గిడ మూలకోటి ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని దొరికినాయి నీకు? నీకేం దొరికినాయి? నువ్వు చెప్పు. నువ్వు చెప్పు.
వీళ్ళకి ఇచ్చిన టైం వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది 5 minutes. ఇప్పుడు అందరూ ఇక్కడికి రారు. టైం తర్వాత దొరకవచ్చు టైం తర్వాత లేదు కొద్దిగా పూరా చీటింగ్ చేసినాం అనుకో. చీటింగ్ ఏం లేదు. నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. 3, 4, 5, 6, 7 అయితే తెచ్చిండు. ఇంకెక్కడిది 7 అంటే కొద్దిగా వచ్చేసి 7 తెచ్చిండు మొత్తం. నీ దగ్గర ఉన్నాయిరా ఇయ్యహా. కూరగాడు వచ్చేసి 1, 2, 3, 4, 5, 6 2 7 6 13 + 2 15 కలాస్. నీ దగ్గర ఏమున్నాయిరా? ఇంకోటి కూడా దొరికింది. సక్సెస్ఫుల్ గా టీ శేఖర్ బస్వాపూర్ వచ్చేసి ఎలిమినేట్ అయినా. ఛాలెంజ్ లో ఇంకెంతమంది మిగిలినారు అంటే ఓన్లీ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా వీళ్ళే ముగ్గురు ఉంటారు అనుకున్నా. లాస్ట్ దాకా వీళ్ళే ముగ్గురు అయితే మిగిలేరు. బాబాయ్, కోతిగాడు, కూరగాడు. చూద్దాం వీళ్ళ ముగ్గురు. గల్లనే 2 దొరికినాయి ఒకటి దగ్గర. నాకు ఇక్కడ 2 మిస్ అయినాయి. ఫస్ట్ ఒకటి మిస్ అయింది, కాళ్ళకి కానట్లేదు. ఒకటి మిస్ అయింది, నాకు దొరికినట్టుంది. దగ్గర 2 గంటలు మనోళ్ళు అయితే టైం స్పెండ్ చేసారు స్విమ్మింగ్ పూల్లో. సో ఇప్పుడు వచ్చేసి వీళ్ళకు ఇంకో ఛాలెంజ్ అయితే ఇస్తున్నాము. ఛాలెంజ్ వచ్చేసి ఏంటి అంటే అక్కడ కుక్ కొడుతుంది కదా, మీరు ఏం చేస్తారో ఏదో కుక్ కొరడు బంద్ కావాలి. సో ఇప్పుడు వచ్చేసి వీళ్ళకు ఛాలెంజ్ అయితే ఇస్తున్నా. ఛాలెంజ్ ఇచ్చి ఒక్కరిని దీంట్లోకి ఎలిమినేట్ అయితే చేస్తా. మిగిలిన వాళ్ళు 2 ఎవరైతే ఉంటారో ఆ 2 వచ్చేసి నాకు తెలిసి వాళ్ళని ఎలా ఎలిమినేట్ చేయగా వాళ్ళు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు దీంట్లోనే ఉండని. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఇట్లకైనా ఒక్కరినైతే ఎలిమినేట్ చేస్తున్నా. 10,000 మరి మాట్లాడుకో, కాంప్రమైజ్ మంచి 3 వేలు తీసుకోరు. ఇప్పుడు ఇచ్చేస్తా. 1000 రూపాయలు నాకు ఇప్పుడే ఇస్తా. మంచి 3000 1000 రూపాయలు నాకు. మనిషి 3000 తప్పుకుంటారా? నాకు 1000 రూపాయలు. మీరిద్దరు బయటకు వెళ్ళినా బాబాయ్ అలానే ఉంటాడు. ఛాలెంజ్ అయితే ఇస్తున్నా. ఇంకా నాకు మా ఇద్దరికి ఛాలెంజ్ వచ్చేసి ఏంటిది అంటే లాస్ట్ ఓవర్ అందరు చెప్తా. ఫస్ట్ వచ్చిన క్లాప్స్ కొట్టాలి. రారి 1 2 1 1 2 3 యాక్చువల్లీ నేను వచ్చేసి ఏమనుకున్నా అంటే కూరగాడు మాంచి ఉన్నాడు కదా, సిమెంట్ ఇటుకే ఓడిపోతుందేమో అనుకున్నా. మరి ఓడిపోయాడు. కోతిగాడు వచ్చేసి ఓడిపోయాడు. ఈ ఛాలెంజ్ లో ఇప్పుడు కోతిగాడు ఎలిమినేట్ అయినందుకు గాను వానికి ఏంటిది అంటే పనిష్మెంట్ మిరపకాయలు. సెకండ్ వాడు ఒక్కడ సేఫ్ అంతే. వీళ్ళిద్దరు వచ్చేసి ఇప్పుడు మిగిలిరు కదా, వీళ్ళకి ఎటువంటి ఛాలెంజెస్ పెట్టా ఎటువంటి గేమ్స్ పెట్టా ఏముండే. వాళ్ళకు కొద్దిసేపు అయిన తర్వాత ఫుడ్ అయితే అరేంజ్ చేద్దాము. వాళ్ళు డిన్నర్ చేయాలి కాబట్టి ఏం తినలేదు. సో ఇప్పుడు వీళ్ళైతే బయటకు వెళ్ళిపోయిండు, వాళ్ళిద్దరు మిగిలిపోయారు. సో వాళ్ళు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు దీనిలో ఉండొచ్చు. రే మీకు కావాల్సిన ఓకేనా? ఎంజాయ్. నువ్వు బాబాయ్ గారు గెలుస్తారేమో అనుకున్నా. బాబాయ్ ఆట వచ్చాడు.
ఇంతకుముందే ఒక పోటీ పెట్టి విజ్గాడు అయితే బయటకి అయితే వేయండు, అన్న పోటీ పెట్టిండు, విజ్గాడు ఓడిపోయిండు, నేనే గెలిచిన అలా. ఇగో బాబాయ్ ఏడాను సెకండ్ ఏదైతే గెలిచినా లేదా, సెకండ్ వచ్చే గెలిచినట్ట, ఫస్ట్ వస్తే గెలిచినట్టు గెలిచినా లేదా, గెలిచినట్టు కాదు, ఫస్ట్ నేనే అదే గెలుపు గురించి కాదు, ఓటమి గురించి సరైంది అది. అందుకే నేనే గెలిచిన అలా. అడుగులు చల్లగా ఉన్నాయి నీళ్ళు, ఇంత చీకటి అయినా కొద్ది మామూలుగా చలి పెడతలేదు, చేతులు కాళ్ళు అట్టి ఆడితే జర ఏమవుతలేదు, లేకపోతే తిమ్మిరి వస్తట్టున్నాయి కాళ్ళు ఇట్లా. అబ్బో మామూలుగా లేదు. వీడేమో వానికి స్పర్శ లేదు. ఎందుకు లేదు? ఇగో ఏమైందిరా? ముడతలు నాకు కూడా వచ్చినాయి. ఇది కాదు ఇగో మరి చలి పెడుతుంది. ఒకటే దగ్గర ఉన్నాం అనుకో, ముసలిలోకి వచ్చినట్టు వచ్చినాయి ముడతలు అని. ఒకటే దగ్గర ఉన్నాం అనుకో ఏమనిపిస్తలేదు అంతగానో, ఏమనిపిస్తలే, ప్లస్ మళ్ళీ కొద్దిగా లైట్గా చలి పెడుతుంది. ఎట్లా పోయినాం అనుకో మొత్తానికి చలి ఉండదు. చిన్న టెక్నాలజీ. ఓ వదురు అబ్బో ఘోరంగా అదవుతుంది, ఇట్లా చల్లగా వస్తుంది ఒక్కసారి కిట్టుగా. మరి నువ్వుగా సరే తీసుకున్నావా? నీకు 2000 ఇస్తాను హెల్మెట్. ఎందుకైతారా? నాకు 3000 హెల్మెట్ అయితే. సరే పో ఫస్ట్ నువ్వు ఎక్కుతాడే, నాకు నమ్మకం లేదు. అప్పుడు ఎక్కుతాడే ఫస్ట్ పైసలు నువ్వే దగ్గర పెట్టుకో, నంతర నాకు 7000. నువ్వు అరే ఫస్ట్ నువ్వు ఇలా చేతిలో పెట్టి నేను పోతా. తట్లేడు నువ్వు అని ఇస్తా 3000. నేమొద్దు, నువ్వే తీసుకో, కానీ పైసలు నువ్వు అన్నట్టుగానే. ఇక ఫస్ట్ పోగా పైసలు తీసుకో, నాకు 7000 6,000 ఇచ్చిన నాకు నీ మీద నమ్మకం లేదు. నువ్వు అందుకే నువ్వు నేను తీసుకోమంటారు. నేను కాదు పైసలు 10,000 నువ్వు తీసుకో, నువ్వు 3000 తీసుకొని నాకు మిగతా ఏమొద్దు, నువ్వే ఇవ్వమంటున్నా. నేను చెప్పేది ఏముంది కదా, నేను మంచిగా చెప్తున్నా. చెప్పు నువ్వు ఫస్ట్ పైన అనుకో, పైసలు నువ్వు నీ దగ్గర పెట్టుకో అన్ని. నువ్వు నాకు 7000 నువ్వు నీ దగ్గర పెట్టుకో. టెక్నాలజీ దట్ వరదాకా గడున్నా గక్కడ దిక్కు గట్ సైడ్ అటు ఉన్నంతసేపు ఏమనిపించలే, కాకపోతే చల్లగా గాలి వచ్చింది. ఇట్లయితే కలవదు, నిండా మునిగితేనే మంచిగా ఉంటుందని చెప్పేసి హీట్ వచ్చినాం. ముడుగు మరి ఇప్పుడు మునిగా అబ్బో వద్దు నెత్తి ముంచొద్దు, నెత్తి ముంచు. అబ్బో గోపురం రెడీ 1 2 3 రికార్డింగ్ ఆఫ్ అయింది. మళ్ళీ ఒకసారి ఇట్లనే ఓకే. రెడీ 1 2 3. వీడు మళ్ళా ముంచామంటే ఎత్తున్నాడు కిందికి. ఒకటిసారి వస్తున్నాయి. అప్పుడు మామూలు నీళ్ళు చల్లగా ఉన్నాయి. జర ఈ రకంగా మునిగిది వెళ్ళినా కొద్ది జర బాడీలో హీట్కి దానికి దీనికి ఇంకా ఓకే ఉండొచ్చు. నువ్వు ఇంకా 2 రోజులు ఏం కాదు, వీనికి ఏమీ కాదు. ఫుడ్ కాదు, ఆకలి మామూలు రైతులేదు, ఒక రకంగా తగ్గుతుంది. ఆకలికి ఘోరంగా ఆకలి అవుతుంది. పొద్దుగాల ఏం మళ్ళీగా స్లైసు, పొద్దుగాల అన్నం తిన్నది, ఇంకా ఇంకేంటిది జ్యూసు. ఏం జ్యూస్ తాగుతీగా స్లైస్, అదే ఇంకేమి ఇచ్చింది మళ్ళీ ఏమి ఇయ్యలేగా. తినాలి నెక్స్ట్ అన్నం సబ్బుడు చంపాలిగా. చల్లగా గరం తింటే ఇచ్చగా ఉంటుంది బాడీలో. ఫుడ్ మొత్తం మునుగుతుంది, చక్కటి కింద మీద అవుతుంది. మా చలి ఎట్లా పెడుతుంది మంచిగా. వాళ్ళు ముగ్గురు వేరే ఎంజాయ్ అవుతారు వాళ్ళు ఇక మంచిగా బయట. అబ్బా అరే ఘోరంగా మునుకొస్తుంది. నువ్వు పట్టుకో కదా మొత్తమే గజ నొక్కుతుంది. నాకేమన్నా నాకు అంత చాలా అనిపించలేదు. మళ్ళీ తీస్తా. రెడీ 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 1 2 3. అమ్మా టెక్కినల్లో ముక్కు కాడికి వచ్చిందిరా అది. ఎముడుతుంది ఇక అయిపోయింది నా కథ. బై బై. నేనేమో నేనేమలేదు అందుకే నేను ముట్టుకోను. ముట్టుకోను నువ్వు జరు. నేను ముట్టుకోను గాడు. ఓకే ఇదే ప్లేస్, నేనేటి పోతా, ఇదే ప్లేస్ ఉంటుంది.
మనోళ్ళు దగ్గర లోపలి పోయి 6 గంటల కంటే ఎక్కువ అవుతుంది. వాళ్ళిద్దరితో లెవెన్ ఒకటి కాంప్రమైజ్ చేద్దామని చూస్తున్నా. కాంప్రమైజ్ ఛాలెంజ్ ఇక్కడికి క్లోజ్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు కాంప్రమైజ్ అవుతలేరు, బయటకు వెళ్తలేరు. నేను చెప్పినా కాంప్రమైజ్ కమ్మని కూడా చెప్పిన 4000 ఇస్తా 6000 లాకి ఫస్ట్ నువ్వు తీసుకుంటా దగ్గర గంట 10 ఆయన నేను కూడా బతకాలే. చెప్పురు మరి ఏం చేద్దాం ఇప్పుడు? తీసుకుంటాడు తీసుకుంటా ఇచ్చేమా. ఇయో మీకు మంచి ఆఫర్ ఇస్తున్నారా? విన్నర్ అయితే ప్రైజ్ మనీ ఎంతరా? 10,000 కదా, 5,000 ఎక్స్ట్రా యాడ్ చేస్తారు దాంట్లో. 15,000 ఒకరికి 8,000, ఒకరికి 7,000. ఏమున్నది అరే అది కాడికి అరే అప్పుడు 7,000 కావాలన్నాగా. అవును అప్పుడే పోతే అయిపో అంత ఇసబెట్టు మీరు బయటకు వచ్చేట్లేరు కానీ డిన్నర్ ఏమైనా తింటారా? ఆకలి అవుతుంది. ఒకటే స్లైస్ ఇద్దరికి అన్నం వేసుకొని తీసుకురాపో. వీళ్ళకు ఇది ఛాలెంజ్ లో ఇంతసేపు ఉన్నందుకు గాను వీళ్ళకు అదేంటిది అంటే స్పెషల్ చికెన్ కర్రీ గరం గరం మతే రైస్. నో గరం గరం చల్ల పెడుతుంది. అన్ని ठंडा ठंडा बहुत ठंडा पानी है बहुत చలి పెట్టిస్తారు. వాళ్ళ ట్విస్ట్ ఏంటి అంటే ఇద్దరు కూడా బయటకు వచ్చేది లేదు, దాంట్లో ఉండేది తినాలి ఇక్కడ పెట్టుకొని. చేయగడుకోని మంచి ఓ రెక్క విడిగా కూల్ ఇచ్చిన నువ్వు కడుకోకు శని కడుకోకు. నీకు కొద్దిగా అంతా అన్నం వేసినాం సరిపోతుంది. ఓకేనా? గొడ్డు చూసి గడ్డే గొడ్డు నుంచి గడ్డ అయితే మీరు బయటకు వెళ్ళట్లేదు. మరి 3 రోజులు ఉండట్లేదు వీళ్ళు తినుకుంటా చేసుకుంటా. మంచిగా సట్టుగా తిన్నారు. ఎవరన్నా ఒకటి బయటకు వెళ్ళారు అంటే బయటకు వెళ్తారు. ఏదో ఒక ఛాలెంజ్ పెట్టి ఇద్దరు ఒక నూడగొట్టి బయటకు తీయొచ్చు. కాకపోతే నాకు అది ఫేర్ అనిపిస్తలేదు. సో ఇద్దరు ఉంచుతా, మొత్తం నైట్ అంతా ఉండని వాళ్ళు ఉంటుందని. ఎవరన్నా ఒకటి బయటకు వెళ్ళి అరే ఎవడన్నా ఒకటి బయటకు వెళ్ళింది అనుకో మాకు ఎట్లా చెప్తారా? ఇంకోటి అన్న వీడియో వెళ్ళింది ఫస్ట్ అంటే చెప్పలేం. కెమెరా పెట్టు కథ కలవదు. గంటసేపు టైంలో రికార్డ్ చేయలేము రాత్రి అంతా. కెమెరా వాళ్ళు ఇయ్యానా నీకు యాక్సెస్? అది రికార్డ్ అవుతుందో రికార్డ్ అవుతుందో లేదో పెట్టి పెట్టొచ్చు. మనం ఒక్కొక్కరం కాపలు ఉన్నామా? ఒకరు వండుకోవాలి, ఒకరు కాదు. ఒకడు బయటకు వెళ్ళిండు అనుకో ఇంకోటి ఒర్రుర్రి, మేము లేచి దాకా ఒర్రుర్రి. డోర్ లో పెట్టుకోవచ్చు. డోర్ అంటే అయిపోతుంది. అట్ట బయటకు వెళ్ళి ఫోన్ చేయరు. ఫోన్ లో ఒక పని చేద్దాం, ఒక ఫోన్ వీడియో పెట్టిపోదాము. ఎవరైనా ఒకటి బయటకు వెళ్ళిండు అనుకో ఇంకోటి వీడియో తీయాలి. ఓకేని? గోప్రో పెట్టిపోతాం. మాకు వీడియో తీసి పెట్టరు. వీడు బయటకు పోయిన లోపల ఉన్నాను. ఇద్దరు మ్యూచువల్ అగ్రిమెంట్ చేసుకొని వచ్చి పండుకొని మళ్ళీ తెల్లారి వచ్చి ఇలా అట్లా చేసి అనుకో ఇద్దరికి ప్రైజ్ మనీ ఉండదు. ఫస్ట్ చెప్తున్నా మంచిగా ఇద్దరు డిస్కస్ చేసుకుని వాళ్ళకి పెండలిల్లు అవి మా ముగ్గురికి ప్రైజ్ మనీ. నీకు మిర్చి కాకరకాయ జ్యూసు ఛాలెంజ్ ఏమో కానీ ఘోరం ఉందిరా పరిస్థితి. ఘోరం అంటే ఘోరంగా చలి పెడుతుంది. ఎంజాయ్ చేస్తున్నావు కదా మంచిగానే. అలవాటు అయిందారా నీకు హాస్టల్లో గిట్లే చల్లీలతో తానాలు చేసుకుంటా? సన్నీళ్ళతో తానాలు చేసుకుంటా అంటే అలవాటు అయింది కానీ గింత చల్లి లేదు వాడ. ఘోరంగా చలి పెడుతుంది. చలి పెట్టుదారా గింత ఘోరం చలి బయటికి ఇట్లా ఏర్పడతలేదు కానీ ఘోరంగా అంటే ఘోరంగా చలి పెడుతుంది. పందమనేది వస్తలేదు చలికి. నాకు ములుగుదామంటే గట్టిగా చలి పెడుతుంది. నా కాలర్ మొత్తం అంతా ఆరిపోయింది. ఈ రాత్రి అవుతుందో ఏమో. వాళ్ళైతే మా గోప్రో అయితే ఇచ్చిపోయారు. వాళ్ళు ఇచ్చిపోయి దగ్గర 4-5 గంటలు అవుతుంది. టైం ఎంత అయిందో తెలుస్తలేదు. నీకు ఏమనిపించలేదు? ఏం అర్థం అవుతలేదు. నాకు ఘోరంగా చలి పెడుతుంది. చలి ఒకటే పెడుతుందా? ఏమనిపించలేదా? ఆ చికెన్లు ఏం కలిపిరో ఏమో కానీ ఇట్లా అంతా ఇట్లా కడుపులో లోడ. నాకు బాత్రూమ్ వస్తున్నట్టు అవుతుందా? నాకు పోయిగా
ఎట్లా పోతా మరి? నేను ఇల్లనే పోతా. ఓ నాకేంది, నేను గట్టు పోతా, మూలకు పోతా. నాకేమైనా పైసలు ఇస్తారా? నేను ఇస్తా. ఇస్తా అంటే నేను బయటికి వెళ్తా. ఇస్తా, 2000 ఇస్తా. 2000 పక్క ఫిక్సా? 1000 రూపాయలు ఇస్తా. అయ్యో 2000 అయినా సరే 1000 మంచి అప్పుడే పోతా, అయిపోగా 4000 ఇస్తా. నిజంగా చెప్తా, కంట్రోల్ అవుతుంది. అరే ఇచ్చట నేను తాకేతా, నువ్వు బయటికి పోయి రాకుంటుంది ఇట్లే. అంత లోపినట్టు అవుతుందిరా. టైం అయితే మస్తు సేపు అవుతుంది, ఎంత అవుతుంది ఏమో తెలుస్తలేదు కానీ ఘోరంగా టైం అవుతుంది. వాళ్ళు గోపురం ఇచ్చిపోయి అన్నారు మంచిగా. చెరసగం తీసుకుందామా? చెరిసగం ఎందుకు, అవసరంలే, పోతా అంటే ఓ ఇల్లనే పోతా. అలానే పో. నువ్వు ఎదుకోకు, పోతే ఓ బయటకు పైసలు పైసలు ఎగ్జిట్ గా ఇస్తావరా? పక్క 1500 ఇస్తాము. 2000 అన్నావు అది కరెక్ట్ చెప్పు. 1500 ఇస్తాం. 1500 అర్జెంట్ రారైతే 1500 చెప్పు నాతో అయితే లేదు. నేను మొమ్మంటున్నా వాడు చెప్పు. 1500 ఇస్తాను, నాకు బాత్రూమ్ అవుతుంది, కాంప్రమైజ్ అయినా. అయ్యో నాకే సంబంధం లేదు. 1500 ఇస్తా, నా పోతుంది ఎగ్జిట్ అవుతుంది. రైట్ 1500 ఇస్తాను ఫిక్స్. ఫిక్సా? అది బాత్రూమ్ ఇచ్చిపెట్టరా? ఉరుకుతాడు, ఎగబడుతుండు మొత్తం. ఎటు ఫైనల్ గా నేనైతే గెలిచిన. ఇప్పుడు వాళ్ళని లేపుదాం, లేస్తారా లేవరా అనేది చూద్దాం, ఏమంటారు ఏం కథ అనేది. చలియా ఘోరంగా అంటే ఘోరంగా చలి. అబ్బో మామూలు చలి కాదు. ఇల్లు అయితే అన్న ఎత్తున్నాడు, అన్న చెప్పు బయటనే ఉన్నాయి, చూద్దాం అన్న ఏం చేస్తుండ అనేది. అన్నట్టున్నాడు. అన్నా లౌరీ మంచిగా వీళ్ళైతే ఫ్యాన్ వేసుకోవాలి, మంచిగా హెచ్చావన్నాం అనుకున్నారు. ఏమైంది బయట ఊరితే లేస్తాము అది ఇది అని అంటారు. అయిపోయింది, నేనే గెలిచిన. మొత్తం ఇట్లా వస్తుందా మొత్తం పాప్కార్న్ లెక్కల మొత్తం 1500 ఇస్తా అని చెప్పి కిట్టుగా అమ్మ నాకు కిట్టేయండు. ఓ బయట ఉన్నాడు, పన్నట్టున్నాడు. లేవు లెత్తానవా పిలిస్తే పండట్టు పంట. ఇక నేను కూడా ఇక ఘోరంగా అంటే ఘోరంగా చలి పెడుతుంది నాకైతే. ఇప్పుడు పోయి పంట మంచిగా ఫుటేజెస్ అన్ని గైస్ చెక్ అయితే చేసినాము. సో లాస్ట్ ఫుటేజ్ చూసిన తర్వాత మాకు తెలిసింది ఏంటి అంటే ఈ ఛాలెంజ్ లో విన్నర్ వచ్చేసి ఎవడు అంటే కూరగాడు. బాబాయ్ గారు గెలుస్తాడేమో అన్న హోప్ అవుతుండే నాకు, కూరగాడు గెలుస్తాడని అస్సలు అనుకోలే. కాకపోతే బాబాయ్ గారికి బాత్రూమ్ వచ్చి పారిపోయినట, వాడు వచ్చేసి గెలిచిండు ఈ ఛాలెంజ్ లో. సో ఈ ఛాలెంజ్ లో గెలిచిన విన్నర్ గానికి ప్రైజ్ మనీ లాస్ట్కి అయితే ఇద్దాం. నాకు ఒక కండిషన్ ఉంది, ఏంది ఏం కథ అనేది చెప్తా. దానికంటే ముందు స్టార్టింగ్ నుంచి ఎవరెవరు అయితే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళకు మనం పనిష్మెంట్ అయితే ఇచ్చుకుంటూ ఫస్ట్ ఎలిమినేట్ అయింది రాకేష్ ఆడు కాబట్టి ఆల్రెడీ ఛాలెంజ్ చెప్పినా మనకి పెండనీళ్ళు అని. పెండనీళ్ళు ఫస్ట్ తర్వాత పోదాం పెండనీళ్ళు. సెకండ్ ఎలిమినేట్ అయింది శేఖర్ ఆడు కాబట్టి వానికి కాకరకాయ మొత్తం తినాలి. ఒకడైతే కాకరకాయ తినమన్నాడు. మీ ఇంట్లో ఇట్లా చిన్నపిల్లలు కాకరకాయ తింటారు బుగ్గ బుగ్గ కాకరకాయ కాకరకాయ తిను తెల్లని నాకాలు ఉన్నారు. ఒక జగ్గే పోసుకుంటాం మరి, ఒకటే జగ్ మరి బకెట్ ఎందుకు పోసుకుంటారు వాడు? అవి కూడా కరెక్టేగా. సార్ నువ్వు పెండలీలు పోసుకొని కాకరకాయ మొత్తం తింటా. ఇంకా మొత్తం నాడు అంతా ఒక్కడే పారిగా గింజలు వలిగినాయి. సేమ్ ఎట్లా అనిపిస్తుంది అంటే హిప్పోపోటమస్ వాటర్ మీద తింటున్నట్టు. పట్టిందిరా కాకరకాయ మొత్తం నోట్లే. దీనికన్నా పెండలీలనే మింగు లీలేనా తట్టే ఉంచలేదు. పెండలి లేపారు తాగుతారు.
ఓకే గైస్, సెకండ్ ప్లేస్ లో రిమూవ్ అయిన మన శేఖర్ కి అయితే మన శేఖర్ కొడంగల్ నుంచి కాకరకాయ తెప్పించి ఇచ్చినాం, తిన్నాడు, ఉంచేసిండు, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అంటే విజయాడు వచ్చేసి ఏం తింటుండు అంటే మిరపకాయలు అయితే తింటాడు. సో ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్ లో విజయాడు ఉన్నాడు కాబట్టి విజయానికి మిరపకాయలు అన్ని పెట్టిండు. ఎంతమంది పార్టిసిపేట్ అయ్యారు? 1 2 3 5 సబ్స్క్రైబర్స్ తో చేసే ఛాలెంజ్ లా ఇది ఎట్లుంటుంది అంటే, ఈ ఛాలెంజెస్ అన్ని మళ్ళీ సబ్స్క్రైబర్స్ తో కండక్ట్ చేస్తాం, మళ్ళీ పనిష్మెంట్లు ఉండే, గెలిచిన వాళ్ళకి ప్రైజ్ ఉంటుంది అంతే, ఓడిపోయే వాళ్ళకి ఏమి ఉండదు. ఒకటి ఎక్స్ట్రా చేసుకున్నావే, నేను పార్టిసిపేట్ అయినా కాలేగా, ఇంకోటి ఎక్స్ట్రా చాలా తొడిమెలు కూడా తినేవా? మిరపకాయ తినమనేవాడు తెలుగుందా మిరపకాయలు కారపొడి బుక్తాడు. ఓ ఘాట్ వస్తుంది ఇది. ముద్దుగా ఉంటాడు కుమార్ గౌడు లెక్క అంటే గిడు చూడాలి, చిత్తుడు ఇస్తుంది అంత. పోతే మిరపకాయలు అంటారు. కారం కూడా అయితే ఇప్పుడు అవుతుంది. ఇది కోతిగా నాలుకే మొత్తం ఇట్లా పలిపోయి ఉంటది కదా, మిరపకాయలు తినడానికి బాగా మండుతుంది. నాలుక పెట్ట సరే ఫస్ట్ వచ్చి తినరా, పైసలు ఏనవుతా పై అమ్మా లాస్ట్ దాకుండి సేఫ్ అయినా నేనైతే. మిరపకాయలు తినమంటారు, వచ్చి మిరపకాయలు తెలుగు అరే నీళ్ళు ఇప్పుడు ఫస్ట్ వచ్చిన పనిష్మెంట్ ఉంది కదా, ఫస్ట్ ఎలిమినేట్ అయిన ఇప్పుడైతే పోతున్నాం. ఫస్ట్ వచ్చిన వాడు నువ్వే కదా, బాగా మురిగిపోయింది. మొత్తం అట్లా మాట్లాడాలి. ఆడియన్స్ ఆడియన్స్ స్ట్రక్ అవుతుందా ఏమైంది అర్థం కాదు. ఎత్తేమంటావా పెళ్ళి వైరా లోపు పెండ అడుక్కున్నది. పెండేదిరా అడుక్కున్న దానికి ఇట్లా ఒక కట్టి నోట్లో అవుతుంది. కలర్ సో ఫస్ట్ ప్లేస్ లో వచ్చిన కూరానికి వచ్చేసి ప్రైజ్ మనీ అయితే చెప్పినా మనం 10,000 రూపీస్ అని చెప్పేసి, ఆ 10,000 రూపీస్ అయితే ఇప్పుడు ఇవ్వబోతున్నాము. అరే మన 10,000 రూపీస్ ఎందుకు నాకు వాడు ఏడికే అప్పులాలు ఉన్నాడు, మొత్తం అన్ని గుర్తుపోతున్నాడు. నాకొట్టు నేను కొడతా పైసలు. ఏంటిది నా పైసలు వీని దగ్గర, వీని పైసలు వీనికి కొడుతున్నాడు, ఆ పైసలు వీడు పట్టుకొని వీడు వానికి కొడుతున్నాడు. 1000 రూపాయలు 2,500 నీకు వచ్చాడు. అసలు ఏమైతుంది? అరే నువ్వు బాబాయ్ గానికి 10,000 కొట్టు సరేనా? నాకు కొట్టు 10,000.
వీడెందుకు కొడుతున్నా అంటే నేను పైసలు ఎవరికో కొట్టపోయినా మొన్న ఎవరికో కొట్టపోయి వీనికి వచ్చిన వీనికి కొడుతుండు వీని వెనక వాని పోతాయి ఇక నాకు కూడా ఒక 500 పోయినప్పుడు 1000 రూపాయలు మొన్నటి 800 మాఫియా మీ మొన్ననే విజయ్ బాబాయ్ కొడుతున్నాయి బాబాయ్ నంబర్ లీక్ అయ్యి హాట్స్పాట్ అంజేనా హాట్స్పాట్ ఉత్తర హాట్స్పాట్ కూడా ఆగు కొత్తరా ఆడియాల తాజ్గాడు ఏడి అంటారు కదా ఈ ఆడి నుంచి వస్తారు వాడు మన హాట్స్పాట్ అన్నాడు హాట్స్పాట్ ఏమే హాట్స్పాట్ ఇచ్చిన కనెక్ట్ అయిపోయింది హాట్స్పాట్ దాంట్లో కనెక్ట్ అయ్యి హాట్స్పాట్ అయిందా హాట్స్పాట్ మళ్ళీ ఎడిట్ చేసిన అనుకుంటారు దారి ఇగో రామ్ నంబర్ బ్లర్ పెట్టుకుంటాడు వాడు బాబాయ్ గారికి వచ్చేసి 10,000 అయితే వచ్చినాం నువ్వు మిగిలిన పైసలు వానికి ఇస్తావా కొడతావు 1000 రూపాయలు కొట్టి అలాగేని 1000 రూపాయలు కొట్టు మరి 800 పట్టుకో నాకు మిగిలినకి ఇచ్చేసి సో మొత్తానికి గాయ్స్ ఇది రోజు ఛాలెంజ్ మొత్తం ఈ ఛాలెంజ్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే ఇయ్యి. మన స్టూడియో ఆల్మోస్ట్ కంప్లీట్ గానికి వచ్చింది. త్వరలోనే ఏం చేస్తున్నాం అంటే ఒక ఫస్ట్ ఎవర్ ఛాలెంజ్ని సబ్స్క్రైబర్స్తో అయితే కండక్ట్ చేయబోతున్నాము. దాని మీద మీ రెస్పాన్స్ ఎట్లా వస్తుంది ఏం కథ అనేది చూసిన తర్వాత ఇంకా సబ్స్క్రైబర్స్ని పిలిపించి సేమ్ మిస్టర్ బిస్ట్ ఛాలెంజ్ ఎట్లుంటాయో అంత లెవెల్లో కాకపోయినా కానీ మన లెవెల్లో ఒక 1% 2% అన్న ట్రై అయితే చేస్తాము. సో ఫస్ట్ ఎవర్ సబ్స్క్రైబర్స్తో ఛాలెంజ్ వచ్చేసి మేబీ ఈ వీక్ అన్నా లేకపోతే నెక్స్ట్ వీక్ అన్నా ఖచ్చితంగా వస్తుంది. ప్లాన్ చేసినాం ఒకటి మొత్తము బయట నుంచి వస్తారు తీసుకోవాలి కూడా. సో ఈ ఛాలెంజ్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.